10 లక్షలు నైని వాళ్ళకొస్తే ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టి కోటీశ్వర్లు అయిపోతారని అప్పుడు వాళ్ల దగ్గరకు వెళ్లి హాయిగా శేష జీవితం గడపచ్చు అనుకున్నారా? పాపం. ఇప్పుడైనా వెళ్ళగలను. నాకు విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరిక లేదు. వెళ్ళకపోవడానికి కారణం ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్నా నా కొడుకు కోడలికి భారం కాకూడదని. ఉన్న చిరు ఉద్యోగాలకి రాజీనామా సమర్పించి ఇలా పోటీలు జరిగే చోటికి వెళ్తే లక్షలొచ్చేస్తాయా? నమ్మకం ఉండొచ్చు కానీ మూర్ఖత్వం ఉండకూడదు. మరి హాసిని సుమన వెళ్లారని మీరు క్వశ్చన్ చేయొచ్చు. అయితే మీకు వారసుల్నిచ్చేది మీ రక్తం అనుకునేది కేవలం నైని వల్లే కదా. అలాంటప్పుడు ఇలాంటి రిస్కులు ఎందుకు అని అంతే. రేయ్, మీ అమ్మన్నట్టు పోటీలో నైనికి ఏదైనా జరిగితే ఎలా? ఏదైనా జరిగితే నైని వదినకి కాకుండా వాళ్ళ చెల్లెలు సుమనకి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాలే నాన్న. కూల్. రేయ్, నైని నంబర్ 3 కావాలన్నావు కదా, ఇదిగో ఇదే. బాబుగారు, దీన్ని కొంచెం ముందుకు తీసుకురండి. నైని, ఇప్పుడు దేనికి? బొట్లు పూలు పెడతావా ఏంటి? తెలిసి కూడా అడుగుతారేంటి బాబుగారు? అందుకేగా ఇవన్నీ కొనుక్కొచ్చింది. విశాలాక్షమ్మ తల్లి, నీ భక్తురాలకి మరి ఇంత భక్తి ఏంటమ్మా? చెల్లి, ఆయుధ పూజప్పుడో దసరా అప్పుడో వాహనాల్ని కడిగి బొట్టు పెట్టి అలంకరించడం చూశాను. నువ్వేంటి ఈ రోజే పండుగని తీసుకొచ్చినట్టున్నావు? మంచి పనికి శ్రీకారం చుట్టాం కదక్క. పూజ చేసి మొదలు పెడితే ఇంకా మంచి జరుగుతుంది అని. నా సైకిల్ నెంబర్ 2. దీనికేం చేయకక్క. చెల్లేం చేస్తుంది? పూజ కదా. పూజలు పునస్కారాల కన్నా ఏకాగ్రత అవసరం. తన ఇష్టంలే నైని, నువ్వు త్వరగా కానివ్వు. ఆ 3వ నంబర్ సైకిల్ కి పూజ చేస్తుంది తనే, నేను చెప్పింది. బాబుగారు, 3 నంబర్ 3 నైని. పోటీకి చీర కట్టుకుని వచ్చిందేంటి సార్? కట్టు బొట్టు మారదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయినా సిటీ తెలివితేటలు చాలానే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా 100% కాన్ఫిడెంట్ గా ఉంది. ముందుకెళ్ళాక కింద పడేలా చేస్తాం మేడం. మీరేం చేస్తారో అది మీ ప్లాన్. తను మాత్రం గెలవకూడదు. మీరు గెలిస్తే 10 లక్షలు వస్తాయి, అది కామన్. కానీ అది ఓడితే మీకు చెరో 5 లక్షలు గిఫ్ట్ గా వస్తాయి. ప్రైజ్ మనీకి ఇది బోనస్ అనుకోండి. 5 కిలోమీటర్లు తొక్కగానే అలసిపోతుంది. ఈ మధ్యలోనే తను పడిపోతుంది. గుడ్. మీతో ఈ డీల్ మాట్లాడుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే సార్. ఓకే సార్. గంట తెచ్చుకోలేకపోయారా? ఘనఘనమని కొట్టేవాళ్ళు. బ్రదర్, కొద్దిసేపు అయ్యాక జనాలు కొట్టే చప్పట్లు చాలు. మీ ఆవిడ గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నావు. ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉండాలి కూడా. కసి, స్టేట్ ఛాంపియన్షిప్ లో గెలిచిన నువ్వు నీ సైకిల్ నువ్వే తీసుకో. ఆఫ్ కోర్స్.
ఏడుపు మొహం వేసుకుని ఉంటావు కాబట్టి 7వ నంబర్ వచ్చింది. ఏయ్, ఇట్స్ మై లక్కీ నంబర్ యునో. నంబర్ దేముంది కసి, ఈ రోజు ఎవరు సత్తా చాటితే వాళ్ళవే 10 లక్షలు. బాబుగారు కొబ్బరికాయ కొట్టండి. నువ్వే కొట్టేసే నాయని. ఇది దిష్టి కొబ్బరికాయ బాబుగారు, నేలకేసి బలంగా కొట్టాలి. కొబ్బరికాయ గట్టిగా విసిరితే కడుపులో బిడ్డ ఏమైపోతుందో అని కంగారు పడేవాళ్ళు సైకిల్ ఏం తొక్కుతారు? పగిలిపోతుంది బావగారు. ఏంటి? మీ తలకాయండి. మీరు సెటైర్లు వేసుకుంటూ ఇక్కడుంటే దిష్టి కొబ్బరికాయ ముక్కలయ్యి నెత్తికి తగిలి నెత్తురొస్తుందని చెప్తుంది మా చెల్లి. అందరి దిష్టి పోవాలి, నైని ఆశయం నెరవేరాలి. వెనుకున్నాను మా విశాలక్షమ్మ తల్లి. నైని పూజ అయిపోయిందా? అయిపోయింది బాబుగారు. నా నంబర్ 4 అంటే 4 ఉంటుంది జోరు. ఎవరి సైకిళ్ళు వాళ్ళు తీసుకున్నారు. ఇంకొకరు రావాలనుకుంటాను, అప్పుడు పోటీ మొదలవుతుంది. నంబర్ 1 సైకిల్ ని ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట బావగారు. మరి రాలేదే? ఏమో, మిడిల్ ఏజ్ లేడీ అంట, అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాను. అదిగో ఏదో కారు వస్తుంది, వాళ్ళే వస్తున్నట్టున్నారు. చూద్దాం పదండి. చెల్లి, నీ సైకిల్ కూడా తెచ్చుకో. బాబుగారు పదనైని. ఇది మన కారే. కక్కుర్తి కాకపోతే ఏంటి, మీ అమ్మ కూడా సైకిల్ పోటీలకు రావాలా? మా మమ్మీ రానంది, తనెందుకు వస్తుంది? డబ్బెవరికి చేదు. దిగుతున్నారు చూడనక్క. వీడెవడు వల్లవా? ఎప్పుడు చూడనేలేదు. అదిగో ఇంకో డోర్ కూడా తెరుచుకుంది. మహిళల సైక్లింగ్ పోటీలని చెప్పి మగాళ్లను కూడా బరిలోకి దించుతారా? ఇది అన్యాయం, అక్రమం. హాసిని వదిన, నువ్వు పొరపాటు పడ్డావు. తను మా దురంధర అత్తయ్య. అరే వదినా. అక్క, హాసనక్క, అక్క, అక్క, సుమన నీళ్ళు తీసుకురా. అక్క, హాసనక్క. వదినా, అక్క, వాట్ హ్యాపెన్ డూడ్స్? నీ ఎంకమ్మా, నువ్వు అసలు మనిషివేనా? అలా లేనా? నీ అవతారం చూసి నాకు కళ్ళు తిరిగాయి. అయినా నువ్వు కూడా ఏంటత్తయ్యా ఇది? ఏ విష్, నేను కూడా అంటున్నావేంటి? మహిళను కానా? ఈ
టాప్ ఈ జీన్స్ కంఫర్ట్ కోసమే వేసుకొచ్చాను. సైకిల్ తొక్కాలి కదా. అంటే పిన్ని మీరు పోటీల్లో దిగడానికే వచ్చారా? యా, ఎనర్జీ డ్రింక్, అరటిపళ్ళు తీసుకొచ్చింది అందుకేగా. ఒరే లప్పం, టచ్అప్ చేయి. ఎస్ మేడం. వీడి పేరు లప్పమా? లక్కవరం సోమప్ప, షార్ట్ కట్ లో లప్పం అని పిలుస్తా. పోటీ అయ్యేంత వరకు అసిస్టెంట్ గా ఉండమన్నాను. ఈ ఎండలకి మేకప్ పోకూడదని కొర్రాని తెచ్చుకుంది పిన్ని. ఈవిడ అవతారానికి వాడికి చెమటలు పట్టకుండా ఉంటే చాలు. ఓకే లేడీస్, ఎక్కడ తొక్కాలి? పేడ తొక్కుతావా ఏంటి? కాదు హాస్, సైకిల్ సైకిల్ తొక్కాలి. వేర్ ఇస్ మై సైకిల్? 1 అనే నెంబర్ ఉన్న సైకిల్ ఒక్కటే మిగిలిందా ఆంటీ? నేనే ఆ నంబర్ కావాలని 2000 ఎక్కువిచ్చి మరీ బుక్ చేశాను కసి. ఫ్యాన్సీ నంబర్ ఆఫ్ కోర్స్. మొదటి వరుసలో వచ్చేది నేనే కాబట్టి నెంబర్ 1 సైకిలే కావాలన్నాను. ఏ లప్పం, మన పంచకళ్యాణి గుర్రాన్ని తీసుకురా, ఎక్కి తొక్కేస్తాను. 10 మందిలో 5గురం మనమే ఉన్నాం పిన్ని గారు. ఓ మై గాడ్, అంటే సగానికి సగం గెలిచినట్టే. పోటీ మొదలవక ముందే మన టీందే పై చెయ్యి. కానీ నయని గెలవాలని పూజలు కూడా చేసిందా ఆంటీ? పాపం, చాలా అవసరం అన్నారు కూడా. జాలి పడ్డాలు లేవమ్మా, కింద పడ్డా సరే లేచి సైకిల్ ఎక్కి తొక్కాల్సిందే. 10 లక్షలు క్యాష్ ప్రైజ్ అన్నప్పటి నుంచి నా కాళ్ళు టిమటిమా అంటున్నాయి. హలో సార్, మేము వచ్చేసాం. ఎక్కడున్నారు? పోటీ మొదలయ్యే ప్లేస్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మరి వచ్చామంటారేంటి? అక్కడెందుకున్నారు? సార్, ఈ ట్రాక్లోనే సైకిల్స్ తొక్కుకుంటూ వస్తారు. కసీ మేడం ప్లాన్ ప్రకారం మేము ఇక్కడే ఉండాలి. ముందున్నారా? అవును సార్. అలా చెప్పండి. ఓకే ఓకే, 5 నిమిషాల్లో అందరూ స్టార్ట్ అవుతారు. నైని తెలుసు కదా? మేడం ఫోటో పంపించారు సార్. అచ్చా, ఇంకో విషయం, తను వచ్చేది 3వ నెంబర్ సైకిల్. ఇంకా ఈజీగా గుర్తుపట్టొచ్చు. మంచిది సార్. దానికి మంచి జరగకూడదు. జరగదు సార్. తీసుకోండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ లప్పం. వెల్కమ్ మేడం. విజిలేస్తున్నారు, లైన్లోకి వెళ్ళాలి. పదండి నైని. మీరందరూ రెడీగా ఉన్నారా? ఇంకొక నిమిషంలో పోటీ మొదలు కాబోతోంది. ఫ్లాగ్ ఊపి విజిల్ కొట్టగానే అందరూ మూవ్ అవ్వాలి. రెడీ? విశాలాక్షమ్మ తల్లి, నా కడుపులో పెరుగుతున్న గాయత్రమ్మ గారిని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నీదే. సాహసం చేయబోతున్నాను. గెలిచేలా చూడు తల్లి.
ఇంకా 10 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. అలర్ట్గా ఉండండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, గో. నేను చూసుకుంటాను సార్. రై 3వ నెంబర్ సైకిల్ని డైవర్ట్ చేస్తే సగం పని అయిపోయినట్టే. సరే అన్నా. ఎక్కడా లేని శక్తి నీలో ఉంది నాయని. నన్ను దాటుకుని వెళ్తున్నావంటే మెచ్చుకోవాల్సిందే. వెళ్ళు వెళ్ళు, నీకోసం రెడీగా కాచుకొని కూర్చునున్నారు రౌడీగాళ్ళు.